రావాలి కదా మీరు మిమ్మల్ని ఫాలో ఇప్పుడు వచ్చాడు ఇది కరెక్ట్ కార్లు రే అక్కడ తిట్టుకున్నా ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4 మండలాలు జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోదరిమణులు, మరి ముఖ్యంగా మా పాత్రికేయ సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మనందరికీ తెలుసు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మరి రాష్ట్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశంలోని కూడా ఒక చెరగని ముద్రేసుకున్నటువంటి మహానాయకుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే మరి ఎంత చెప్పుకున్నా సరే తక్కువ అవుతుంది. ఎందువల్లంటే ఆయనకి చాలా చాలా దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. 2004లో మరి దివంగత రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన యొక్క ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క చల్లని దీవెనతో, జగ్గంపేట నియోజకవర్గ ప్రజల యొక్క చల్లని దీవెనతో 2004లో నేను మరి శాసనసభ్యునిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి నెగ్గడం, మరి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అంటే ఏ రకంగా చేయాలి, ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి మరి రాజశేఖర రెడ్డి గారికి దానికి నిదర్శనం. మరి గతంలో ఎంతో మంది పనిచేశారు, కానీ వారెవ్వరూ చేయనటువంటి అనేక కార్యక్రమాలు ఆయన సొంతంగా ఏ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏ కాపీ కొట్టకుండా ఆయన మనసులోంచి, హృదయంలోంచి వచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి 2003, 2002లో. అటువంటి మహనీయుడు ఈరోజు ఇదే రోజు అంటే సెప్టెంబర్ 2వ తారీఖున 2009లో మరణించడం జరిగింది. చాలా చాలా దురదృష్టం. కానీ ఆయన మరణించి అమరుడయ్యాడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం, ఈ రాష్ట్రం చేసుకున్నట్టు పరిపాలించారు. 5 సంవత్సరాలు కూడా మరి ఒక స్వర్ణ యుగంగా పరిపాలించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఈరోజు పేద ప్రజల కోసం తీసుకుంటే మరి ఆరోగ్యశ్రీ అని పెట్టారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని పెట్టారు. ఈ ఆరోగ్యశ్రీ అనేది దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు మనసులో వచ్చినటువంటి కార్యక్రమం. ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి ఆరోగ్యశ్రీని నడుపుకుంటూ వెళ్తా ఉన్నారు. కార్యక్రమం ఈ రోజు వరకు కూడా అంటే దాదాపుగా అలాగే 108 ఈరోజు గతంలో ఎప్పుడైనా 108 కానీ ఇటువంటి వాహనాలు ఎప్పుడైనా చూసాం మనం. ఎవరికైనా ప్రమాదం జరిగితే, యాక్సిడెంట్ అయితే ఫోన్ చేస్తే క్షణంలో మన ముందు వచ్చేటువంటిది 108 అనేటువంటి వాహనాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి